నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అని అంటే వీడియో వచ్చేసి ముల్లంగి సాంబార్ అనమాట. ఎలా చేశానో వీడియో అయితే ఉంటుంది, కంటిన్యూగా చూడండి. కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు అయితే కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 మెంతులు ధనియాలు, చిన్ని గార్లిక్, అదే అండి తెల్లగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు చెప్తాను. ఆనియన్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు టమోటా కట్ చేసుకున్నాం, అది కూడా వేసేద్దాం. సో టమోటా కూడా అయితే వేసేసాను. అది ఫ్రై అయ్యాక నెక్స్ట్ చూపిస్తాను. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో టమోటా అయితే కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మెయిన్గా ఇవాళ చేసుకున్న ఐటెంకి సంబంధించినవి యాడ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇవాళ అయితే ముల్లంగి సాంబార్ చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ ముల్లంగి అయితే కట్ చేసుకున్నాను. చాలామంది దీన్ని ఫ్రై చేసి వేస్తారు. సో ఫ్రై చేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా కూడా వేస్ట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఆయిల్లోనే ఇక్కడే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. సో చూడండి, ఇది బాగా ఆల్రెడీ ఆయిల్లో వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేద్దాం. చూడండి, ముల్లంగి కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే అది త్వరగా వేగడానికి. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, మెయిన్గా సాంబార్ పౌడర్. సో ఇప్పుడైతే వేసాక ఒకసారి బాగా ఫ్రై చేసేస్తాం. ఆల్రెడీ ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా, అంటే బాయిల్ చేసుకున్నాం కదా పప్పు, కందిపప్పు వాటర్ అంతా. ఆల్రెడీ దీన్ని అయితే బాగా పప్పుని స్మాష్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఈ పప్పు వాటర్ అంతా ఇందులోకి యాడ్ చేసేద్దాం. మీకు చేశాక చూపిస్తాను. సో అంతా వేసాక ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర అండి. కొత్తిమీర వేస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది, బట్ అదైతే బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే సాంబార్ అయిపోతుందండి. సో మూత అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ తర్వాత సాంబార్ అయిపోతుంది, మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.